ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో స్పీకర్ తరపున సుప్రీంకోర్టులో అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం ముందు కాసేపట్లో విచారణ జరగనుంది. తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో స్పీకర్ తరపున సుప్రీంకోర్టులో అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం ముందు కాసేపట్లో విచారణ జరగనుంది. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఎన్నింటికి విచారణకు రాబోతోంది? విజయచంద్రిక, తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ మరికొద్దిసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ యొక్క విచారణ చేపట్టబోతుంది. బీఆర్ఎస్ పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరుగుతుంది. అయితే తాజాగా ఇదే అంశం పైన బీజేపీ శాసనసభాపక్ష నేత పాలేటి మహేశ్వర్ రెడ్డి కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మహేశ్వర్ రెడ్డి పిటిషన్ కూడా బీఆర్ఎస్ నేతల పిటిషన్లకు జతపరిచి విచారణ జరిపే అవకాశం ఉంది. అయితే ఈ రోజు ఏదైతే ఈ పిటిషన్ల సందర్భంగా గతంలో ఇచ్చినటువంటి ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నోటీస్ ఇచ్చారు. స్పీకర్ తో సహా అందరికీ కూడా నోటీస్ ఇచ్చారు. వారిలో కొంతమంది మాత్రమే కౌంటర్ అఫిడవిట్ ను దాఖలు చేయడం జరిగింది. అయితే అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ తరఫున సుప్రీంకోర్టులో అసెంబ్లీ కార్యదర్శి ఈ కౌంటర్ దాఖలు చేశారు. ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోలేదు అంటాం అన్నది సరైనది కాదు. అనర్హత చట్టం ప్రకారమే స్పీకర్ నడుచుకుంటారు. పిటిషనర్లు దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. స్పీకర్ ను ఆశ్రయించిన వెంటనే కోర్టును ఆశ్రయించారు. అసలు పార్టీ ఫిరాయింపుల పైన వేసినటువంటి పిటిషన్లు కొట్టివేయాలి. నిజానికి నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకు కానీ న్యాయస్థానాలను కానీ ఆశ్రయించాలి. అలా అంటే ఇంత సమయంలోనే, నిర్ణీత సమయంలోనే మీరు ఈ విధంగా నిర్ణయం తీసుకోవాలి అంటూ స్పీకర్ కి ఏ న్యాయస్థానాలు కూడా గడువు విధించలేవు. ఇది రాజ్యాంగం స్పీకర్ కి ఇచ్చినటువంటి హక్కు. కాబట్టి స్పీకర్ నిర్ణయంలో జోక్యం తగదు అంటూ ఆ యొక్క పిటిషన్ యొక్క కౌంటర్ లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా అందులో అనేక విషయాలను కూడా జోడించారు. ఈ స్పీకర్ యొక్క అధికారాలు ఏంటి అన్న విషయాలను కూడా అందులో పొందుపరుస్తూ రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో క్లాస్ 6 ప్రకారంగా స్పీకర్ కు ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేందుకు పూర్తి అధికారాలు ఉన్నాయి. పిటిషనర్లు తమ ఇష్టానుసారం చట్టాన్ని అన్వయించే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే కాకుండా అసెంబ్లీ సమావేశం 15 నెలలు కూడా పూర్తి కాలేదు. అసెంబ్లీ పదవీ కాలం ముగిసే లోపు అనర్హత పిటిషన్ల పైన నిర్ణయం తీసుకోబోరన్న ఆరోపణలో కూడా పచ్చలేదు. ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను ఆదేశించాలని కోరుతూ ఎవరైతే ఈ పిటిషనర్లు వచ్చారో వాళ్ళు దాఖలు చేసినటువంటి పిటిషన్ లో ఎటువంటి పస లేదని కూడా అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా స్పీకర్ కు ఉన్నటువంటి విశేష అధికారాలను కూడా అందులో స్పష్టం చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పలు తీర్పులను అసెంబ్లీ కార్యదర్శి తన అఫిడవిట్ లో ఉటంకించారు. మణిపూర్ ఎమ్మెల్యే ఫిరాయింపు కేసులో 1992లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చరిత్రాత్మక తీర్పులో స్పీకర్ కే నిర్ణయం తీసుకునే విశేష అధికారాలు ఉన్నాయని పేర్కొన్నారని ఈ యొక్క పిటిషన్ లో గుర్తు చేశారు. స్పీకర్ నిర్ణయం తీసుకునే లోపు ఏ న్యాయపరమైనటువంటి పరిష్కారానికి కూడా తావు లేదని సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పిచ్చింది. స్పీకర్ అనర్హతల పైన నిర్ణయం తీసుకున్న తర్వాతే న్యాయ పరిష్కారానికి అవకాశం ఉంటుంది. గోవా అసెంబ్లీ స్పీకర్ అనుసరించినటువంటి పరిష్కార ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైనటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా ఇదే సుప్రీంకోర్టు కొట్టేసిందన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. అసాధారణ పరిస్థితుల్లో తప్ప ఫిరాయింపులపై స్పీకర్దే తుది నిర్ణయమని సుభాష్ దేశాయ్ కేసులో ఇచ్చినటువంటి తీర్పును కూడా ఆయన ప్రస్తావిస్తూ స్పీకర్ నిర్ణయం. గతంలో ఇదే పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా కాల పరిమితి అంశం కూడా చర్చకు వచ్చింది కదా, అంటే ఆ ప్రశ్నపై కూడా ధర్మాసనం మాట్లాడడం జరిగింది కదా, దాన్ని ఏమైనా పరిగణలోకి తీసుకుంటారా? ఆ కాల పరిమితికి సంబంధించినటువంటి అంశం పైన స్పీకర్ ఇచ్చినటువంటి ఈ అఫిడవిట్ లో ఈ వివరణ ఇవ్వడం జరిగింది. స్పీకర్ కి కాల పరిమితి విధించే
హక్కు కానీ ఆ యొక్క న్యాయస్థానానికి అటువంటి రైట్ ఎవరు కూడా రాజ్యాంగం కల్పించలేదు. కాలపరిమితి అంశం న్యాయస్థానాలు స్పీకర్ కి నిర్ణయించలేవు అన్న అంశాలనే ఈ పిటిషన్ లో ఈ యొక్క అఫిడవిట్ లో పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంపై ఏం చేయాలన్న దానిపైన రాజ్యాంగ బెంచ్ నివేదించాలి కానీ కాలే యాదయ్య ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు విషయాన్ని కూడా ఇందులో ఉటంకించారు. ఏదైతే రాజకీయ ప్రయోజనాల కోసమే దురుద్దేశంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించారు, వాస్తవాలను కోర్టు ముందు దాచిపెట్టారు. ఆర్టికల్ 136 కింద సుప్రీంకోర్టు ప్రత్యేక అధికారాలు ఉపయోగించి జోక్యం చేసుకోదగ్గ కారణాలు వేటిని కూడా పిటిషనర్లు న్యాయస్థానం ముందు ఉంచలేకపోయారు. కాబట్టి ఏదైతే ఈ యొక్క అంటే టైం లిమిట్ అంటే ఎంతలోపు నిర్ణయం తీసుకుంటారు అంటూ గతంలో బిఆర్ గవాయ్ అడిగారు. ఎండ్ ఆఫ్ ది టర్మా అంటే దానికి కూడా ఒక రీజనబుల్ టైం అంటే ఒక టైం అంటూ ఉండాలి కదా, లేకపోతే ఎండ్ ఆఫ్ ది టర్మ్ అని చివరి వరకు తీసుకుంటారా అంటే దానికే ఈ రోజు బెంచ్ వెలిపించినటువంటి అభిప్రాయాలకు సమాధానంగానే ఈ యొక్క పిటిషన్ లో అంటే కౌంటర్ అఫిడవిట్ లో స్పీకర్ తరఫున కార్యదర్శి దాఖలు చేసినటువంటి ఈ కౌంటర్ అఫిడవిట్ లో చాలా వివరంగా సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, స్పీకర్ కు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, స్పీకర్ అధికారాలను నిర్ణయిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఏంటి, వాటన్నిటిని కూడా ఉటంకించారు. మరి ఈ రోజు సుప్రీంకోర్టు ఈ యొక్క పిటిషన్ ను పరిశీలించి ఏం చెప్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.